హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో థంబ్‌నెయిల్ చూడంగానే అర్థమైపోతుంది. షేప్ షాప్ అండి. కంపెనీ నేమ్ వచ్చి. ఇది ఎంతమందికి తెలిసి ఉందో కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. నేనైతే ఫస్ట్ విన్నాను. అది కూడా ఎలా విన్నాను, నా వరకు ఎలా వచ్చింది, నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఇది మీరే క్లియర్ చేయాలి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇది ఒకవేళ జెన్యూన్ అయితే మీరు ఈ జాబ్ జెన్యూన్ అని చెప్తే ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమో లేకపోతే హౌస్ వైఫ్స్ కానీ జాబ్ చేయాలనుకున్న వాళ్ళకి మీరు ఒక మంచి చేసినట్టు అవుతుంది. ఒకవేళ ఇది ఫేక్ అయితే మాత్రము ఆ బారి నుంచి తప్పించిన వాళ్ళు అవుతారు. ఎవరైతే అటువంటి దాంట్లల్లో జాయిన్ అయిన వాళ్ళకి ఇటువంటి కంపెనీస్‌లో. సో, నాకు ఎందుకు డౌట్ వచ్చింది, ఎక్కడ డౌట్ వచ్చింది అంటే మనీ పే చేయాలి. మనము యూట్యూబ్‌లలో కూడా చాలా చూస్తూ ఉంటాము. న్యూస్‌లలో చెప్తూ ఉంటారు. ఈవెన్ సింగిల్ ₹1 పే చేయాల్సి వచ్చినా అది ఫేక్ అనేసి. అందులో కొన్ని జెన్యూన్ ఉంటాయా అనేది నాకు తెలీదు. నేను ఫేస్ చేసిన వరకి డబ్బులు పే చేసేవి ప్రతి ఒక్క జాబు ఫేక్‌గానే ఉంటుంది. జెన్యూన్ అయితే ఉండదు. నేను మళ్ళీ చెప్తున్నానండి. కంపెనీ ఫేక్ అని అనట్లేదు. నాకు ఇది నిజమా అబద్ధమా అనేది, అంటే ఫేకా రియలా అనేది నాకు తెలియదు. సో, మీకు తెలిసి ఉంటుందేమో అన్న ఉద్దేశంతో నేను మిమ్మల్ని అడుగుతున్నాను. దయచేసి ఎవరికన్నా ఇది ఫేకా రియలా అని ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. ఇది నాకు మా రిలేటివ్ ద్వారా నా దగ్గరకు వచ్చిందండి. ఈ కంపెనీది. తను చాలా రోజుల నుంచి కాల్ చేస్తూ ఉంటే, సరే మరి నేను కాల్ చేసి అడిగినప్పుడు జీరో ఇన్వెస్ట్‌మెంట్ అమౌంట్ ఏం పే చేసేది ఉండదు, ఎవరిని జాయిన్ చేసేది ఉండదు అంటే, సరే ఒకసారి విందాము ఏంటిది అని నేను డైరెక్ట్‌గానే చెప్తా అన్నారు వాళ్ళు. మా హస్బెండ్ వచ్చి ఆఫీస్‌కి రా అక్కడ చెప్దువు అనేసి అంటే, లేదు ఇది కపుల్‌కే చెప్పాలి అని అన్నారు. సో, ఇక నేను ఇంటికి రమ్మని చెప్పాను. ఇంకా మేమిద్దరం మా హస్బెండ్, నేను ఉన్న టైంలో. ఇక తను 3 అవర్స్ పట్టింది. మాకు ప్రెజెంటేషన్ ఇచ్చారు. దాని గురించి మొత్తం చెప్పారు. నాకైతే ఫరెవర్ లివింగ్ కంపెనీ ఉంది కదండీ! సో, దానిలాగే అనిపించింది. అందులో అయితే 2 సీసీ, 4 సీసీ ఇప్పుడు ఎంత ఉందో తెలీదు. ఒక 2, 3 ఇయర్స్ బ్యాక్ గురించి చెప్తున్నాను నేను. అందులో 30,000 2 సీసీ అంటే 30,000 కట్టాలి. ప్రొడక్ట్స్ తీసుకోవాలి సేమ్. ఇది కూడా 200 బీవీ అని అన్నాడు. అంటే మనము 16,700 నుంచి 25,000 వరకు మనం ఏమన్నా ప్రోడక్ట్స్ కొంటే అందులో వచ్చి గ్రాసరీకి సంబంధించినవి, అలాగే బట్టలకు సంబంధించినవి, కిచెన్‌కి సంబంధించినవి ఉంటాయంట అండి. ఎలక్ట్రానిక్స్ సంబంధించినవి ఉండవంట. మనము ప్రోడక్ట్స్ కొంటే మనకొక ఐడీ క్రియేట్ చేస్తారు. ఐడీ క్రియేట్ చేశాక మనం కూడా ఒక ఇద్దరిని రైట్, లెఫ్ట్ అని ఉంటుందంట. మనం ఇద్దరిని జాయిన్ చేపిస్తే బోనస్ ఇస్తారంట. 500 బోనస్ వస్తుందంట. అట్లా వీక్లీ ఎర్న్ చేయొచ్చంట ఇందులో. సరే నేను మా రిలేటివ్ అనేసి నేను జాయిన్ అవుతాననుకోండి. నేను వేరే వాళ్ళని జాయిన్ చేపియాలి అంటే అంత తెలివి తక్కువగా ఎవ్వరూ లేరు ఇప్పుడు. ప్రొడక్ట్స్ కావాలంటే ఒక ఇండైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ టైప్ ఇది. మామూలుగా ఇప్పుడు ఇంత కట్టాలి అంటే ఎవరు కట్టరు కదా! ప్రొడక్ట్స్ అయితే మీకే ఉంటాయి, మీరే యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు ఇంకా ఈ విధంగా ప్రొడక్ట్స్ కొనాలి అనే ఒక రూల్ అనేది పెట్టారనిపించింది నాకు. దీనికి రిజిస్ట్రేషన్ ఫీ కూడా 600 అని చెప్పారు. రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఫస్ట్ మనకంటే తర్వాత జాయిన్ అవుతారు కదా! మన ప్లేస్ అనేది అలానే ఉంటుందంట. తర్వాత జాయిన్ అయిన వాళ్ళు మన కింద వస్తారంట అని చెప్పారు. నేను ఆల్రెడీ ఇలాంటివి ఫేస్ చేశానండి. ఫేస్ చేసి 1,00,000 వరకు నేను కోల్పోయాను. ఇంకా 1,00,000 కంటే ఎక్కువే చెప్పొచ్చు. సో, నాకు అనుభవం కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే అండి, ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు స్టూడెంట్స్ కానీ,
జాబ్ సెర్చ్ చేసే వాళ్ళ ఇంట్లో చాలా ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటాయి ఫైనాన్షియల్ పరంగా. ఏదైనా చేయాలనుకున్న వాళ్ళు వెతుకుతూ ఉంటారు. ఇంకా వాళ్ళకి ఏదన్నా అవకాశం వచ్చేస్తే సరేలే అప్పుడు మనకి పెద్ద అనిపియదు ఆ అమౌంట్ 30,000, 40,000, 16,000 కదా కట్టేస్తాము అనేసి కట్టేస్తారు. జాయిన్ అవుతారు. తర్వాత ఇంకా అది డబ్బులు రాక అది ఒక మనోవేదన ఎవరికీ చెప్పలేము అది. ఎందుకంటే నేను ఫేస్ చేశాను కాబట్టి నేను చెప్తున్నాను. అటువంటి వాళ్ళు బాగా ఇందులోకి వెళ్ళిపోతూ ఉంటారు. సో, ఒకవేళ జెన్యూన్ అయితే వాళ్ళకి మీరు సేవ్ చేసిన వాళ్ళవుతారు. ఒకవేళ ఫేక్ అనిపిస్తే మాత్రం కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి అని పదే పదే ఎందుకు చెప్తున్నానంటే, చాలామందికి ఇది ఫేకా, రియలా అనేది తెలియదు. డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి అంటే మాత్రము ఫేక్ అని చాలామంది అన్నారు. కొన్ని జెన్యూన్ కూడా ఉండొచ్చు. కానీ చాలా తక్కువ అవి. సో, కొంతమంది సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ వాళ్ళు ఏ విధంగా అయ్యారు? వాళ్ళు ఎవరన్నా వాళ్ళ మనుషులు ఎవరన్నా వాళ్ళ ద్వారా వాళ్ళు సక్సెస్ అవ్వచ్చు. లక్ ఉండొచ్చు. అవన్నీ చెప్పలేము. కానీ ప్రతి ఒక్కరికి అలా అవ్వాలంటే సక్సెస్ అవ్వాలంటే అవ్వదు కదండీ! ఇందులో డైమండ్స్ ఉంటారంట. ఇందులో మళ్ళీ లెవెల్స్ చూడండి. గోవా 4 డే 3 నైట్ అని ఫ్రెషర్, బ్రాంజ్, సిల్వర్, ప్లాటినం ఇలా లెవెల్స్ కూడా ఉంటాయి. ఇక తనేమని చెప్పారంటే థాయిలాండ్ ట్రిప్ వెళ్లారంట. అది ఫ్లైట్ ఎక్కింది. ఫోటో చూపిచ్చారు. వాళ్ళ వైఫ్‌కి అలాగే అతనికి కూడా సన్మానం చేశారు. ఇంకొకటి బైక్ కొన్నారు. ల్యాప్‌టాప్ కొన్నాడు. అన్నీ చూపిచ్చారు. తను ఏమేం వస్తువులు కొన్నారు అనేది కూడా చెప్పాడు. తను 40,000 అప్పు చేసి మరీ 3 ఐడీస్ ఓపెన్ చేశారంట తను. ఐడీస్ పే స్లిప్స్ చూపియమంటే అది క్లారిటీగా లేదు. అసలు చూపించలేదు. ఎవరైతే అమౌంట్ కట్టి ప్రొడక్ట్స్ తీసుకున్న వాళ్ళది చూపించామన్నా కూడా ఇంక టాపిక్ డైవర్ట్ చేసేశారు. ఇంక నాకక్కడ కొంచెం డౌట్ అనేది వచ్చింది. 1 ఇయర్ అయిందంట తను జాయిన్ అయ్యి. ఇప్పటికి 300 మెంబర్స్‌ని జాయిన్ చేశారు అనేసి అన్నాడు. చూపించమంటే అది అంతా ఇప్పుడు 300 మెంబర్స్ అంటే వాళ్ళ నేమ్స్, నంబర్స్, లిస్ట్ ఇంతమంది అని క్లియర్‌గా లేదు అది. మొత్తం అంతా కన్‌ఫ్యూజ్‌గా ఉంది. 3 మెంబర్స్‌ని చూపిస్తున్నాడు. అది నంబర్స్ కూడా నేమ్స్ ఉన్నాయి. సీరియల్ నంబర్ ఉంది. అది చక చూపిచ్చేస్తున్నాడు. ఇంక అర్థం అవ్వలేదు. తను జాయిన్ చేపిచ్చిందేమో 2 మెంబర్స్‌నే అంట. ఆ 2 మెంబర్స్ కింద ఇంకా కొంతమంది వాళ్ళు అలా జాయిన్ చేపిచ్చిన వాళ్ళే అంటే ఈయన ఇద్దరినే జాయిన్ చేపిచ్చారు అని చెప్పారు. ఆ 2 మెంబర్స్ ఇంకొంతమందిని, మళ్ళీ వాళ్ళ కింద ఉన్న మెంబర్స్ ఇంకొంతమందిని అట్లా 300 మెంబర్స్ వరకు జాయిన్ చేపిచ్చారని అన్నారు. నేనన్నాను మరి వీక్లీ, మంత్లీ ఎంతొస్తుంది అంటే 25,000-30,000 వస్తుంది అని చెప్పారు. తను మామూలుగా బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్స్ అవి చేస్తూ ఉంటాడు. సో, అది మానేసి ఈ ఫీల్డ్‌లోకి తన ఫ్రెండ్ ద్వారా వచ్చారు అని చెప్పారు. ఏది కూడా కష్టపడంది ఎవరు అంత త్వరగా సక్సెస్ అవ్వరండి. సపోజ్ యూట్యూబే తీసుకున్నాము. యూట్యూబ్‌లో కొంతమంది 5, 6 ఇయర్స్ కూడా కష్టపడి సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు. అంత తొందరగా రోజు వీడియోస్ అప్‌లోడ్ చేసి ఒక్కొక్కసారి బ్యాడ్ కామెంట్స్ అవన్నీ ఫేస్ చేసుకుంటా వాళ్ళు రెగ్యులర్‌గా వీడియోస్ అప్‌లోడ్ చేస్తే ఏదో ఒక వీడియో సక్సెస్ అయ్యి వాళ్ళ యూట్యూబ్ అనేది సక్సెస్ అవుతుంది. అటువంటిది ఇందులో మాత్రం వెంటనే ల్యాక్స్‌లలో వస్తుందంట. అది గనుక వాళ్ళు చెప్పిన టార్గెట్ రీచ్ అవుతే రి అంతే కాకుండా ఇప్పుడు ఎవరైతే ఈ దీంట్లో జాయిన్ అయ్యి ఉంటారు కదండీ! అతను ఏదన్నా కారణాల వల్ల అనారోగ్య సమస్యల వల్ల కానీ, యాక్సిడెంట్ ద్వారా ఏదన్నా మరణం సంభవిస్తే అది వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా తను ఎక్కడైతే ఆపేసి ఉంటాడో అక్కడి నుంచి కంటిన్యూ చేయొచ్చంట. వాళ్ళ పిల్లలు కూడా అంట. మళ్ళా వాళ్ళకి రిటైర్మెంట్ అయినాక వీక్లీ 4 లాక్స్ వస్తాయంట అండి. డబల్ వస్తాయంట. ఇంకా తర్వాత డ్రీము ఫోన్ అనేసి యాపిల్ ఫోన్, తర్వాత బ్రీజా కారు, తర్వాత ఇల్లు ఇలా అన్ని డ్రీమ్స్ అనేసి చెప్పాడు. ఇప్పుడైతే ల్యాప్‌టాప్, బైకు కొన్నాననేసి చూపించాడు. తను చదువు కూడా పెద్దగా చదువుకోలేదండి. 5th క్లాస్ వరకే చదువుకున్నాడు. కానీ నేనైతే ఆశ్చర్యపోయాను. అసలు మామూలుగా మేస్త్రి పని అంటాం కదండీ! ఇంగ్లీష్‌లో బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ చేస్తూ ఉంటారు అంటూ ఉంటాము. సో, అటువంటి దాని నుంచి ఒక ఎలా అంటే ఒక సాఫ్ట్‌వేర్ లాగా మంచి ఫార్మల్ లుక్‌తో వచ్చాడు.
నేను ఈ వీడియో ఎవరిని బ్యాడ్ చేద్దాము అనేసి మాత్రము చేయట్లేదండి. ఇది ఫేకా? రియలా? తెలిసిన వాళ్ళు ఉంటారు కదండీ చాలామంది ఇటువంటి వాటిలలో ఫేస్ చేసిన వాళ్ళు, సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉండొచ్చు. సో, అది ఎంతవరకు నిజమా? అబద్ధమా? అని తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే వీడియో తీస్తున్నాను. సపోజ్ మనకేదన్నా నష్టం వచ్చినా కంపెనీ దగ్గరికి వెళ్లి కలవాలన్నా కూడా ఇక్కడెక్కడా లేదంట. ఈ కంపెనీ సంబంధించిన ఆఫీసర్స్ దీని హెడ్ ఆఫీస్ వచ్చి న్యూ ఢిల్లీలో ఉందంట. నాకు తెలిసిన కాడికి ఒక జెన్యూన్ కంపెనీ అంటే ఎలా ఉంటుందంటే, ఎవ్వరూ కూడా దాని గురించి వాళ్ళు గొప్పగా చెప్పుకోరండి. ఒక రూపాయి కూడా అడగరు. ఒకవేళ మనం సెలెక్ట్ అవుతే అప్లై చేసి సెలెక్ట్ అవుతే ఇంటర్వ్యూ చేస్తారు. ఇంటర్వ్యూ చేశాక డైరెక్ట్‌లో జాబ్‌లో జాయిన్ అవ్వమని చెప్తారు. అంతేకానీ ఆ కంపెనీ జెన్యూన్ అయితే ఇలా ఉంటుంది నాకు తెలిసిన కాడికి. నేను చేస్తున్న కంపెనీ కూడా ఇప్పుడు వర్క్ చేస్తున్న కంపెనీ కూడా అటువంటి కంపెనీనే కాబట్టి చెప్తున్నాను. మనీ పే చేయాలి అంటే మాత్రం కొంచెం ఆలోచించాల్సిన విషయమే. నేనిప్పుడు అమౌంట్ కట్టి జాయిన్ అయినా కూడా మధ్యలో తను ఫోన్ లిఫ్ట్ చేస్తాడు అనే నమ్మకం లేదు ఏదన్నా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు. తర్వాత నేనెవరినైతే జాయిన్ చేపిచ్చానో వాళ్ళందరూ ఉసురు నాకు తగులుతుంది. అంతే కదండీ! వాళ్ళిప్పుడు ఎలాగోలాగా మనీ తెచ్చి కడతారనుకోండి. వాళ్ళు కూడా ఏదో ఒక అప్పు చేసో, వాళ్ళు ఎక్కడైతే అప్పు చేశారో వాళ్ళు ఊకుండరు కదా! వాళ్ళు కూడా ఏదో ఒకటి అంటారు కదా! సో, ఇలా అది ఒక చెప్పలేని బాధ ఉంటుంది. సో, నేను యూట్యూబ్‌లో కూడా చూశాను. ఇది షేప్ షాప్ అనే కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అంట. సో, కొంతమంది ఫేక్ అంటున్నారు. కొంతమంది కాదు ఇది మంచిదే అని కమెంట్స్‌లో చదివాను. సో, అందుకే డౌట్‌తో నేను అడుగుతున్నానండి. దయచేసి తెలిసిన వాళ్ళుంటే చెప్పండి. వీడియో మీకు ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తే ఒక చిన్న లైక్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. నలుగురికి యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.